ఉగాదికి ముందు జనవరి మీరు చూస్తున్నారు కదా! జాగ్రత్తగా వినండి. అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్రికా వస్తా ఒక 4 దేశాలు, కెన్యా, మహేష్ బాబు షూటింగ్ అవుతుంది కదా, ఆ ప్లేసులకి వాటికి వెళ్దాం. విన్నారు కదా! మహేష్ బాబు గారి షూటింగ్ అవుతుంది. ఆఫ్రికా కొన్ని అంటే పచ్చళ్ళ వ్యాపారం చేసి టెన్షన్‌లో ఉంటారు కదా! కొంచెం రిలీఫ్ ఉంటది. వస్తారా? నేను అన్నీ చూసుకుంటాను. ముగ్గురు అలాగా అడవి జంతువులతో ముగ్గురు తిరుగుతుంటే నేను ముందుండి ఒక హిట్లర్ సినిమాలాగా పోర్ట్రేట్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే జనాలకు కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య. హిట్లర్ జూంబీ ఏద్దాం అనుకున్నాను. నేను పడుకొని లెగిసేలోగా ఇంత రచ్చ అయిపోయింది. మరి దారుణం. జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి. మీరు కూడా మా చెల్లెళ్ళ సైడు పక్కన పెట్టండి. ఒక మామూలుగా ఆడపిల్లలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటది? మా చిన్న చెల్లి వీడియోల కింద కామెంట్లు చూస్తే చచ్చిపోతారు. విపరీతంగా చచ్చిపోతారు. నవ్వలేక చచ్చిపోతారు. అంత దారుణంగా ఉంటాయి. కొన్ని బావుంటాయి, కొన్ని వల్గర్‌గా ఉంటాయి. ఇంక ఆళ్ళకి టైం లేదు. నన్నెలా పెద్ద మనసుతో అయితే క్షమిస్తున్నారో బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్‌లు చేశారు. దానికి శిక్ష నేనేయక ముందే భగవంతుడే యేసేసారు. మనశ్శాంతి ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుందంటే హాస్పిటల్ అయిపోయింది. ఎలాన్ మస్క్ వరకు వెళ్ళిపోయింది అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవ. ఏటి దేశంలో ఇంకే సమస్య లేవా? ఆ! అక్కడ ఎన్ని సమస్యలున్నాయి అన్నీ వదిలి ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు తిట్టింది అంతే కదా! ఎవరిని తిట్టింది? యెస్ కస్టమర్‌లే దేవుళ్ళు. దేవుళ్ళనే తిట్టింది. ఎందుకు తిట్టిందంటే ఫ్రస్ట్రేషన్. మా అలేఖ్య చిట్టి పికిల్స్ రిచ్. రిచ్ పీపులే తినాలి. పూర్ పీపుల్ తినలేరు. కావాలి అనుకుంటే మీరు రిచ్ అయ్యి కొనుక్కొని తినండి. అంతే. ఇప్పుడు మేము ఆ పికిల్స్ బంద్ చేసేసి లడ్డూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ లడ్డూ బిజినెస్‌లో ఏంటంటే పేద, మధ్య తరగతి, రిచ్ 3 క్వాలిటీలు పెట్టుకుంటాం.